హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి, బాగుంటారు, బాగున్నారు కూడా. ఎందుకు అంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా ఛానల్ని ఆదరిస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. లవ్ యూ అండి. మీ అందరికీ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, నన్ను ఇలానే ఎంకరేజ్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించి లైవ్ అప్డేట్స్ అన్నీ కూడా ఎపిసోడ్ కంటే ముందే నేను మీకు తీసుకొచ్చి మేము ఉంచుతాను. ఇది ఫ్రెండ్స్. అయితే ఇక డే 9 లో మనకి ఏం జరిగిందో తెలుసు. డమ్మా 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 ఫైట్, చాలా పెద్ద ఫైట్లు జరిగిపోయినాయి అనమాట. ఓ రేంజ్లో ఫైట్లు జరిగిపోయినాయి. సో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ సెకండ్ వీక్ది ఫస్ట్ నడిచిన తర్వాతకే కొంతమంది మూడీగా ఉండటం జరిగింది. అందులో నెక్స్ట్ డేనే, ఆ రోజు అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ డే చాలామంది కూడా ఎవరిని పలకరించుకోలేదనమాట. కొంతమంది మాత్రం వాళ్ళతో వీళ్ళతో మింగిల్ అయి ఉండటం, మళ్ళీ కామెడీ ట్రాక్ రన్ చేయటం, ఇలా రన్ చేస్తున్నారు. సో అందులో ఏంటంటే బాగా హర్ట్ అయిన పర్సన్ అంటే, నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను కానీ మీ మధ్యలో లేను అనే మైండ్ సెట్లో ఉన్నటువంటి వ్యక్తి మన హరీష్ గారు. నిజంగా చెప్తున్నానండి, హరీష్ గారు ఫుడ్ కూడా తినకోకుండా ఒక్కడే అలా మూడీగా ఉంటున్నాడు. సో బిగ్ బాస్ అన్నాడు, ఎందుకు మీరు అలా ఉంటున్నారని అంటే, నేను ఇలాంటి మనుషుల మధ్య నేను ఉండను బిగ్ బాస్, నాకు చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంది, అది ఇది అన్నాడు. బిగ్ బాస్ అయితే మొక్కమని చెప్పాడు, నువ్వు పారిపోవాలి అనుకుంటున్నావా, ఇక్కడ నిలబడాలి అనుకుంటున్నావా అన్నాడు. సో నిలబడాలి అనుకుంటే మాత్రం ఈ మూడు నుంచి బయటికి రా అన్నాడు. అయినా కానీ వినలేదు. సో మనోని చూస్తే భయం అయిపోయింది. లైవ్లో పొద్దాకలా తన గురించే, ఇంకా ఏం లేదు. ఎవరి దగ్గర టాపిక్ మొదలైనా కానీ హరీష్ టాపిక్కే. ఇంకా ఏం మాట్లాడుకుందామన్నా హరీష్ గురించి మాట్లాడుతున్నారు. పాపం గుండంకుల్ని అందరూ కూడా టార్గెట్ చేశారా, లేకపోతే గుండంకుల్ బిహేవియర్ బాగలేదనేది నాకైతే అర్థం కాలేదు. బట్ మీకు ఏం అర్థమైందో, మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయొచ్చు. సో డే 9లో అసలు ఏం జరిగింది అని అంటే, కన్స్ట్రక్షన్ రూమ్కి హరీష్ వెళ్ళిన తర్వాతకి అలా మూడీగా ఉండొద్దని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిన తర్వాతకి ఇంకా రాముని పిలిపించి, రాము సో హరీష్ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను, హరీష్ని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. హరీష్ని ఏం చేసినా కానీ హరీష్ని ఒక గంట కనిపెడతా ఉన్నారు. సో లైవ్ మొత్తం కూడా హరీష్నే చూపిస్తున్నారు. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎందుకు బిగ్ బాస్ మొత్తం లైవ్ అంతా కూడా హరీష్నే ఫోకస్ చేశాడు అని అనిపించింది. కొంపదీసి ఏమన్నా చేసుకుంటాడా అన్న మైండ్ సెట్లో చూపించారా ఏందా అన్నట్టు అనిపించింది అనమాట. మనోడు ఎవరితో మాట్లాడట్లేదు, ఒక మూలన అలా కూర్చున్నాడు. బిగ్ బాస్, నేను ఆల్రెడీ చితికిపోయాను లైఫ్లో. ఇవన్నీ ఎందుకు? బయట నువ్వు ఎలా ఉంటావు అనేది ఇంపార్టెంట్ కదా. హౌస్లోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్తో ఎలా ఉంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. హరీష్ భయ్య, మరి నువ్వు ఏం చేద్దామని బిగ్ బాస్ వచ్చినావు నాకైతే తెలియదు, కానీ నువ్వు అలా ఉండటం కరెక్ట్ కాదు. ఫుడ్ బంద్ చేయటం కరెక్ట్ కాదు. ఎవరితో మాట్లాడుకుంటా ఒంటరిమే బాధపడుకుంటూ ఉండటం, పడుకుంటూ ఉండటం, ఇది కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఎనీవే, ఇంకా ఇదంతా నడుస్తున్న టైంలో డే 9లో ఆ రోజు టాస్క్లు గట్టా ఏమి ఇవ్వలేదండి. డే 9లో డే 10లో 9 అయిపోయిన తర్వాతకి 10th డే ఏమి ఇవ్వలేదు టాస్క్లు అయితే బిగ్ బాస్ అందరూ కూడా. ఎందుకనంటే ఆ రోజు ఫైట్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైం అయిపోయిందనమాట, ఎలిమినేషన్ రౌండ్ అయిపోయేసరికి. సో దానివల్ల ఏంటంటే బిగ్ బాస్ నిన్నంతా కూడా వాళ్ళకి గ్యాప్ ఇచ్చాడు. సో గ్యాప్లో కూడా కొన్ని చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరగడం జరిగింది. సో అవి మేబీ ఈరోజు మీకు టెలికాస్ట్ అవుతాయి. వాటిలో కొన్ని టాపిక్స్ నేను రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను అనమాట. ఎనీవే, స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో హరీష్ మాత్రం ఎవరితో మాట్లాడుకోకుండా అలానే ఉండిపోయాడు అనమాట. దాని తర్వాతకి రీతు అండ్ తనుజ వెళ్ళి హరీష్ దగ్గర కూర్చొని వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి మాట్లాడారు. ఏమని మాట్లాడానంటే, హరీష్ గారు మాటల్లో మాట, మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ చిన్నప్పుడు మెమొరీ ఎలా ఉండేది అని అడిగారు. చిన్నప్పుడు సైకిల్ తొక్కుంటూ అలా వెళ్తే ఆ జ్ఞాపకాలు వేరుంటుండే అన్నాడు. దాని తర్వాతకి మీరేం చదువుకున్నారు అని చెప్పేసి తనుజ అడిగింది హరీష్ గారిని. హరీష్ గారు, నేను లైఫ్ని చదివా అన్నాడు. ఓరా దీనమ్మ పడవ, లైఫ్నే చదివేశాడంట. మరి లైఫ్ని చదివినోడు బిగ్ బాస్కి ఎందుకు వచ్చాడో నాకైతే తెలియదు. అందరూ డిగ్రీలు పీజీలు అనవసరంగా చేస్తున్నారట బహుశా. సో అందరికీ నేను చెప్పేది ఒకటే, లైఫ్ని చదవండి. లైఫ్ని చదివితే బాగుంటుందని హరీష్ గారు చెప్తున్నారు. లైఫ్ని చదవండి మీరు కూడా. సో తప్పున రా ఆన్సర్ అనమాట. ఏం చదివామంటే లైఫ్ని చదివా ఏంటో మరి. దాని తర్వాతకి ఇమ్ము అండ్ ఇమానేల్ అండ్ సంజనాని అక్కడ కారిడార్లో కూర్చొని, బయట గార్డెన్లో కూర్చొని ఏమన్నాడు అని అంటే, మమ్మీ బోర్ కొడుతుంది మమ్మీ, నువ్వేదన్నా ఒక దొంగతనం చేయొచ్చు కదా మమ్మీ, అప్పుడైనా కొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యి గొడవలు స్టార్ట్ అవుతాయి అంటే,
ఇమ్ము కామెడీగా అన్నాడు అక్కడ, నో ప్రాబ్లం, కామెడీగానే అన్నాడు. మరి అది అవతల తీసుకునే వాళ్ళని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మమ్మీ మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఆమె కూడా కామెడీగా తీసుకొని, ఇప్పుడు నేను కెప్టెన్సీలో ఉన్నాను కాబట్టి ఇప్పుడేం చేయను, 2 days, ఓన్లీ 2 రోజులు, 2 రోజుల తర్వాతకి మళ్ళీ పాత సంజనాని చూస్తారు అంటే మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేస్తుంది అని అక్కడ కామెడీ ట్రాక్ అయిపోయిందనమాట. దాని తర్వాతకి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఈవినింగ్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆల్రెడీ వాళ్ళు లంచ్ చేసే టైంకే ఈవినింగ్ అయిపోతూ ఉందన్నమాట. వాళ్ళు లేసేదే 11 o'clockకి. సో ఇట్లా నిన్నంతా అంటే డే అండ్ నైట్ ఆ రోజు కంప్లీట్గా ఎలిమినేషన్ నడిచింది కాబట్టి కొంచెం అందరూ నిద్ర సరిగా లేదని చెప్పేసి బిగ్ బాస్ పడుకోవడానికి టైం ఇచ్చాడు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది పడుకోలేదు. సో దాని తర్వాతకి హౌస్ మొత్తం కూడా ఒకటే టాపిక్ అండి, లిటరల్ నేను చెప్తున్నాను. ఒక దగ్గర ఏంటంటే పడుకోవడానికి టైం ఇచ్చినప్పుడు ఇమ్మానాయిలు ప్లస్ సంజన అలానే భరణి వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏం టాపిక్ వచ్చిందని అంటే, సో మనమంతటా మనం ఇమ్మానాయిల్ అంటున్నాడు, మనమంతటా మనం వెళ్ళి మాట్లాడితే సో వీడు గేమ్ ప్లే చేస్తున్నాడు, సింపతి కోసం వచ్చి మాట్లాడుతున్నాడు అనుకుంటాడేమో అనేసి. కానీ నాకైతే మనసులో ఉంది లిటరల్గా, నా అన్నయ్య తినుకోకుండా అలా మౌనంగా ఉంటే మాత్రం నేను ఓర్చను, వెళ్ళైనా తినిపించేవాడిని. కానీ వెళ్ళి మాట్లాడితే ఏం అనుకుంటాడో అని చెప్పేసి నేను వెళ్ళట్లేదు అని చెప్పేసి అక్కడ మాట్లాడుకున్నారనమాట. సో 2 days నుంచి పాపం తను ఎవరితో మాట్లాడట్లేదు ఈ జనాల మధ్య. అన్నయ్య ఉంటే నేను అలానే చేసేవాడిని అనేసి అనుకున్నాడు. సో అలానే ఇక ఈవినింగ్ టైం, లంచ్ టైం, మేబీ ఈవినింగ్ అవుతా ఉంది, నైట్ టైంతో హరీష్ని తనుజ రిక్వెస్ట్ చేసింది, సో నా కోసం తినండి మీరు అలా ఏం తినుకోకుండా ఉంటే ఎలా అని చెప్పేసి హరీష్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత నాకు ఒక ఆమ్లెట్ వేసిస్తారా అని అడిగాడు. సో కుకింగ్ మానిటర్ రాము కాబట్టి రాముని అడిగి వేస్తాను అని చెప్పేసి రాముని తనని పిలుచుకొని వచ్చాడు అనమాట. సో ఆమ్లెట్ రాగానే రాము తనుజ ఇద్దరు కలిసి ఆమ్లెట్ వేసి ఇచ్చారు. సో అక్కడ ఇద్దరి మధ్య టాపిక్ ఏందని అంటే, నేను పెనం వేడెక్కక ముందే తనుజ ఫన్నీగా అంటుంది, అంటే ఫన్నీగా అంటే జరిగిన ఇంటెన్షన్ ఏదైతుందో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పెనం మీద అది పొయ్యి మీద పెనం పెట్టేసి అది వేడి కాకముందే ఆ గుడ్డు కార్చి పోసేసింది అనమాట. పోసిన తర్వాత రాముని అడుగుతుంది, రాము ఇది పెనం వేడెక్కలేదు, నువ్వు నాకు చెప్పాలి కదా అని అన్నట్టు. ఎందుకు ఆల్రెడీ వేడే ఉంది, పోసేసి ఏమవుతుందంటే, లేదు వేడి ఉంటే సుర్రు అంటది అని అన్నది. రాము అన్నాడు, అవసరం లేదు మీరు వేయండి, అదే వేడైపోయి ఆమ్లెట్ అవుతుంది, ఏం కాదని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత రాము తీసుకొచ్చి హరీష్ డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చుంటే ఆమ్లెట్ ఇచ్చాడనమాట. ఇచ్చినాక హరీష్ అన్నాడు, నువ్వు కూడా హాఫ్ తీసుకొని తిను రాము అని అంటే, లేదన్నా నేను తినను, నువ్వు తింటే నా కడుపు నిన్నట్టే అన్నాడు అనమాట. సో ఆయన తింటే నేను కడుపు నిండిద్దంట. మరి అంటే మాటలు చెప్పడానికి చాలా బాగుంటాయిలే, ప్రాక్టికల్గా ఏది బాగోదు అని అందరికీ తెలిసిందే. సో దాని తర్వాతకి అన్న మీరు నన్ను తమ్ముడు అని పిలవండి అన్న, రాము గారు ఏంటన్నా కొత్తగా, నీకన్నా చిన్నవాడిని నేను తమ్ముడు అని పిలవను అంటే, లేదు నేను తమ్ముడు అని పిలవను, బ్రదర్ అని పిలుస్తా. సో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ హరీష్ది. అంటే తను ఏది చెబితే అదే వినాలి అనే మైండ్ సెట్, అంటే ఒకడోటి చెప్పింది తను తీసుకోడు అన్నట్టు నాకు అర్థమైంది అక్కడ. తనకు ఒక యాటిట్యూడ్, ఒక బిహేవియర్ ఉంది, సైకో మైండ్ సెట్ అనమాట అదంతా కూడా. అలా అయిపోయింది. దాని తర్వాతకి సో రాము నీకు ఒక టిప్ చెప్తాను నేను, అది నువ్వు నేర్చుకో, నెక్స్ట్ టైం పాటించన్నాడు. చెప్పానా, ఏంటో చెప్పు, నేర్చుకుంటాను అని అన్నాడు రాము. అన్న తర్వాతకి నీకు ఆమ్లెట్ ఎలా వేయాలా తెలుసా, లేదన్నా నాకు తెలియదన్నా అన్నాడు రాము. అంటే ఇలానే చేస్తాను నేను ఎప్పుడు ఇంట్లో, అందుకని మీకు అలా వేయించిన ఏం బాగాలేదన్నా అన్నాడు. లేదు బాగుంది, కానీ ఇలా కాదు, నేను ఒక ప్రాసెస్ చెప్తా, అది నెక్స్ట్ టైం నుంచి ట్రై చేయి అన్నాడు. సరే చెప్పండి అన్న అన్నాడు. అనేసరికి మనందరం ఇళ్ళల్లో వేసుకునే ప్రాసెస్ కాకుండా ఆయన ఒక డిఫరెంట్ కొత్తగా చెప్పాడు. అది ఏంటిదని అంటే, ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలంటే, అంటే హాఫ్ గ్లాస్ కూడా కాదు, ఒక 2-3-4 స్పూన్ల మందం వాటర్ తీసుకొని అందులో కారం, పసుపు, ధనియాల పొడి, అలానే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ వేసి బాగా తిప్పుకుంటే ఆ వాటర్లో అన్నీ మెల్ట్ అయిపోతాయి. తర్వాతకి గుడ్డు కలుపుకుంటే ఇంకా కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి మన హరీష్ గారు రాము గారికి ఒక టిప్ చెప్పారనమాట. ఆమ్లెట్ ఎలా వేయాలి అనే దాని గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాతకి ఆమ్లెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అయిపోయిన తర్వాతకి ఇక ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది, అందరూ ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళి పడుకున్నారనమాట. సో ఇది డే 10లో జరిగింది. అయితే ఇదే ఇంట్రెస్టింగ్ టాపిక్స్, అయితే కొత్తగా ఏం లేదు.
ఎందుకనంటే 9th డే రోజు బాగా టఫ్ కాంపిటీషన్ నడిచింది కాబట్టి 10th వాళ్ళకి రిలాక్స్ ఇచ్చారని నాకు అనిపించింది. సో అక్కడక్కడ కొన్ని చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో నేను మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే కెమెరా ఫోకస్ ఎవరి మీదకైతే వెళ్ళింది, ఏం మాట్లాడుకున్నారు అనేది మాత్రమే నేను మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇది గైస్ డే 10లో ఏం జరిగింది అనేది బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను, అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంకా నేను ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మీరు నాకు కింద సజెషన్స్ ఇవ్వచ్చు. మీరు సజెషన్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, అవి నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, సరి చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం ఇంకా ఈ విధంగా చేయండి బ్రదర్ అని చెప్పండి, ఖచ్చితంగా వాటిని నేను ఫాలో అవి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే నేను ఉన్నది మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే. సో అక్కడ బిగ్ బాస్ ఎపిసోడ్ కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు, బట్ నిన్నేం జరిగిందనేది ఆల్రెడీ ఈరోజు మీకు వీడియో వచ్చేసింది అనమాట. ఇంక ఇది చూస్తే చాలు, ఇంకా మీరు నైట్ ఎపిసోడ్ చూడాల్సిన అవసరం కూడా లేదు. సో ఇదే జరిగింది, ఇంకేం లేదు. సో నెక్స్ట్ తర్వాత ఏ ఎపిసోడ్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, ఏం టాస్క్లు ఇస్తారనేది కూడా ముందు అప్డేట్ ఇస్తాను. ఆ అప్డేట్ ఇవ్వాలని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాగుంది వీడియో కామెంట్ చేయండి, బాగలేదు వీడియో కామెంట్ చేయండి. కామెంట్లు పెట్టండి, మీకు ఏమనిపించినా కానీ మీరు కామెంట్లు పెట్టండి. ఎలా అన్నా పర్వాలేదు, నేను ఏమన్నా కానీ రిసీవ్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, దాన్ని నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన ఛానల్కి తంబిచ్చేసేయండి.